ఇక అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు విధుల్లోకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గల్లవెత్తారు. అయితే అమెరికాలో రాజులు ఎవరు లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను కూడా రద్దు చేయడం మరియు వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇక అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు విధుల్లోకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గలమెత్తారు. అమెరికాలో రాజులు ఎవరు లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. అయితే తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను కూడా రద్దు చేయడం మరియు వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు.